ఈ శుభ సాయంకాల వేళ మనం ప్రారంభించుకుందాము. ప్రారంభంలో ఆచార్యుల వారితో కలిసి ప్రార్థనా శ్లోకాలను చదువుకుందాము. ఈ కార్యక్రమానికి మంగళాచరణం చేసుకుందాము. ఓం నమో నారాయణాయ. శ్రీ గురు ప్రార్థనా. గురుర్బ్రహ్మా గురుర్విష్ణు గురుర్దేవో మహేశ్వరః. గురుః సాక్షాత్ పరం బ్రహ్మ తస్మై శ్రీ గురవే నమః. శ్రీనివాస ప్రార్థనా. భాస్వచ్చంద్ర సమేయదీయ నయనే భార్యా యదీయా రమా. యస్మాద్ విశ్వసృడప్యభూద్యమికులం యధ్యానయుక్తం సదా. నాథో యో జగతాం నగేంద్రదుహితుః నాథోపి యద్భక్తిమాన్. తాతో యో మదనస్య యో దురితః తం వెంకటేశం భజే. పతంజలి ప్రార్థనా. చిత్తస్య వృత్తిమనురుధ్య సుసాధనాభిః జీవః సమాధిమధిగచ్చతి యన్మతేన. యోగాస్తథా వసుమితా అధియోగశాస్త్రం येनाश्रिता मम पतञ्जलये नमोऽस्मै. नमो हिरण्यगर्भादिभ्यः योगविद्यासम्प्रदायकर्तृभ्यः वंशर्षिभ्यः नमो महद्भ्यः. नमो गुरुभ्यः. శ్రీ గురుభ్యో నమః. వేద్ హబీ గారు, ఆయన మంచి పేరున్న బార్బర్, ఇన్ఫ్యాక్ట్ రాయల్ బార్బర్. ఆయన ఆ దేశపు రాజుగారికి పర్సనల్ బార్బరు. ఆయన ఒకరోజు ఒక మర్రి చెట్టు కింద నుంచి వెళుతున్నాడు. వెళుతుంటే పైనుంచి ఒక పిశాచం అరిచింది. ఏమని అరిచింది? నీకు 7 గోతాల బంగారం కావాలా అని అరిచింది. అరిస్తే పాపం హబీ గారు వెంటనే ఆ అని గట్టిగా అరిచాడు. ఎస్ అని. ఆ అరుపుకి ఒక్కసారి పిశాచమే హడలిపోయింది. ఈయనలో ఉండేటువంటి ఆత్రం, ఆ ఆత్రంతో కూడిన అరుపు విని పిశాచానికే ఒకసారి భయం, హడల్ అనేది పుట్టింది. అయినా సరే పిశాచం తమాయించుకుని నువ్వు ఇంటికెళ్ళు, నీకు కావలసిన గోతాలు నీ ఇంట్లో ఉంటాయి అని చెప్పింది. హబీ గారు ఆగమేఘాల మీద ఇంటికి పరిగెత్తి ఇంట్లో చూశారు. ఇంటి నడి మధ్యన 7 గోతాలు కనిపించినాయి. ఒక్కొక్క గోతం విప్పి చూస్తే బంగారం కనిపించింది. 6 గోతాల నిండా బంగారం ఉంది. 7వ గోతంలో మాత్రం ఎందుకో సగమే ఉంది, పూర్తిగా నిండి లేదు. హబీ గారికి ఒక్కసారి మనసంతా కలచివేసింది. పిశాచాలని నమ్మకూడదు, ఇవి చెప్పిన మాట మీద ఇచ్చిన మాట మీద నిలబడవు. ఇచ్చిన మాట మీద నిలబడవు ఇవి. బంగారం ఉంది,
మిగతా సగం సంచిని ఇవ్వలేదు పిశాచం, మన మోసం చేసింది. పిశాచమైతే మోసం చేసింది కానీ మనమేం తెలివి తక్కువ వాళ్ళం కాము. ఎలాగైనా సరే ఈ సంచి బంగారం నింపేస్తాము అని అనుకున్నాడు. నింపేస్తాము అనుకున్నాడు, లేదా నింపేద్దాము అని అనుకున్నాడు. అనుకుని ఇంట్లో ఉన్న క్యాష్ మొత్తం తీసేశాడు. తీసి బంగారం కొన్నాడు. బంగారం కొని ఆ గోతంలో వేశాడు. వేస్తే ఏమి బంగారం నిండలేదు, బంగారం పెరగటం లేదు. ఆ బంగారపు గోతం ముందు ఈయన కొని వేసిన బంగారానికి విలువే లేకుండా ఉంది. ఇలా కాదనుకున్నాడు. తను అంతవరకు సంపాదించి పెట్టుకున్నటువంటి ఆస్తులు అంతస్తులు అన్నీ అమ్మేశాడు. ఆ మూల ఈ మూల కొన్న ఫ్లాట్లు అమ్మేశాడు, ఇళ్ళు అమ్మేశాడు, వాకిళ్ళు అమ్మేశాడు, అన్నీ అమ్మేశాడు. ఇంట్లో వాళ్ళ ఒంటి మీద ఉండే బంగారం అంతా లాగేసుకున్నాడు. అన్నీ లాగేసుకుని అన్నిటినీ బంగారంగా మార్చి మళ్ళీ ఆ గోతంలో వేశాడు. వేస్తే ఆ గోతమేం నిండలేదు. దాంతో పంతం బాగా పెరిగిపోయింది. ఇంకొంచెం పంతం ఎక్కువైపోయి తిండి తగ్గించేసుకుని పస్తులుండటం అలవాటు చేసుకుని పస్తులుంటూ బంగారం కొంటూ బంగారం అందులో వేస్తున్నాడు. అయినా సరే ఏమీ పెద్దగా ఉపయోగం ఉండటం లేదు. ఇబ్బంది పడుతూనే ఉన్నాడు. అయినా సరే బంగారం కొంటూనే ఉన్నాడు, వేస్తూనే ఉన్నాడు. రాజుగారు ఒకరోజు చూసి అడిగారు, ఏమిటి ఇలా ఉన్నావు, కొంచెం చిక్కిపోతున్నట్టున్నావు, తిండి సరిగ్గా తింటున్నట్లేదు, నువ్వు హెడ్ మసాజ్ చేస్తుంటే పట్టు సరిగ్గా కుదరటం లేదు, నీ ఒంట్లో బలం సరిగ్గా లేదు, సరిగ్గా తిండి కూడా తింటున్నట్లేవు అని అడిగాడు. అడిగితే పాపం మన హబీ గారు దొరికిందే ఛాన్స్ అనుకుని, నాకు జీతం చాలట్లేదండి, జీతం డబుల్ చేయండి అని ప్రార్థించాడు. రాజుగారు పాపం రకరకాల కారణాల వలన అప్పటికే దివాళా తీసి ఉన్నారు. అయినా సరే పాపం ముద్దుగా ముచ్చటగా మంగళవాడు అడుగుతున్నాడు కదా అని జీతం రెట్టింపు చేశారు. రెట్టింపైన జీతంతో ఇతను బాగా సుఖంగా ఉంటాడు, కాస్త మసాజులు అవి బాగా చేస్తాడు అని అనుకున్నాడు. ఎన్ని రోజులు గడిచినా సరే, జీతం రెట్టింపైనా సరే ఈ హబీ గారు ఏమాత్రం బలపడటం లేదు. రోజు రోజుకి చిక్కిపోతున్నాడు, మనిషి పీలగా తయారయ్యాడు, ఎప్పుడూ ఏదో ఆలోచిస్తున్నాడు. ఏమిటి అని రాజుగారికి ఒక రకమైన దిగులు పట్టుకుంది. ఒకరోజు పిలిచి, ఏమిరా ఇలా ఉన్నావు నువ్వు, జీతం డబుల్ చేయమన్నావు, చేసేశాను, రెండింతల జీతం, సుఖంగా ఉండొచ్చు, కానీ నిన్ను చూస్తే సుఖంగా ఉంటున్నట్లేదు, నీలో ఏదో తపన కనిపిస్తోంది, కొంపదీసి ఆ చెట్టు మీద ఉండే పిశాచం ఏమన్నా నీకు గోతాలు ఇస్తానని మాట ఇచ్చిందా, దానికి ఏమన్నా ఎస్ చెప్పావా అని అడిగారు. సహజంగానే హబీ గారు మనం అడిగే ప్రశ్నే అడిగాడు, మీకెలా తెలుసు అని. నాకెలా తెలిసేంటి, నేను దివాళా తీసిందే దాని మీద, అది 7 గోతాలు బంగారం ఇస్తానంటుంది, మనం దాన్ని తీసుకొస్తాము, 6.5 గోతాలే ఉంటుంది, మిగతా అరగోతం నిండా బంగారం నింపేస్తే ఒక పని అయిపోతుంది కదా అని మన దగ్గర ఉండే బంగారం అంతా దాంట్లో పోస్తాము, అది నిండదు, ఎంత పోయినా సరే అది అలాగే ఉంటుంది, అది తింటూనే ఉంటుంది కానీ నిండదు ఎంతసేపటికి, కొన్ని రోజులకి మనకే విసుగొచ్చేస్తుంది, తిండి కూడా మానేసి ఉంటాం, అప్పటికి విసుగొచ్చేసి ఈ బంగారం వద్దు, పాడు వద్దు, నువ్వే తీసుకో అని పిశాచాన్ని ఒక్కసారి తిట్టుకుంటాము, తిట్టుకోగానే ఈ 7 గోతాలని పిశాచం తీసుకెళ్ళిపోతుంది, నువ్వు కూడా ఒకసారి అలా తిట్టుకుని చూడు, ఏం జరుగుతుందో చూడు అని అన్నాడు. పాపం హబీ గారు అప్పటికే చాలా విరక్తి చెందిపోయి ఉన్నాడు. ఇంటికి పరిగెత్తుకెళ్ళి, ఈ బంగారం వద్దు, పాడు వద్దు, గోనె సంచులొద్దు, నువ్వే తీసుకోపో అని పిశాచాన్ని ఒక అరుపు అరిచాడు. అరవంగానే ఈ బంగారపు గోనె సంచులన్నీ మాయమైపోయినాయి, ఇంట్లోంచి మాయమైపోయినాయి. ఇంట్లోంచి మాయమైపోవటం అంటే ఎలా మాయమైపోయినాయి, ఈయన కష్టపడి తినకుండా
అక్కడ ఇక్కడ ఊడ్చిపెట్టిన దాంతో సహా మొత్తం అన్నీ కలిసి మాయమైపోయినాయి. ఉన్నది ఊడిపోయింది, కొత్తగా వచ్చింది అది కూడా ఊడిపోయింది. అన్నీ ఊడిపోయినాయి. ఊడిపోయినా సరే ఏదో మొత్తం మీద మనశ్శాంతే దక్కింది కదా అని హబిగారు సంతోషించారు. దానికంటే ముందు నేనే కాదు నా వెనకాల రాజుగారు కూడా నష్టపోయాడు కదా, ఇబ్బంది ఏం లేదు అని ఇంకో రకంగా సంతోషించాడు. పక్కవాడు పాడైతే ఉండే సంతోషం వేరు కదా. ఈ దృష్టాంతంలో, ఈ కథలో హబిగారిని ఈ రకంగా బంగారాన్ని ఆ గోతంలో నింపమని ప్రోత్సహించిన పిశాచం ఏంటి అనేది ఒక ప్రశ్న. ఏమా పిశాచం? ఏ పిశాచం హబిగారిని కనీసం తిండి కూడా తిననివ్వకుండా కేవలం నీకు ఈ బంగారం తేవటం అందులో పోయటమే పని అని చెప్పిన పిశాచం ఏది? ఏ పిశాచం చెప్పింది అని. ఆ పిశాచం చెట్టు మీద ఉందా, లేకపోతే ఆ హబిగారి మనసులోనే ఉందా అని అసలు ప్రశ్న. సమాధానం ఇంతే, హబిగారి మనసులోనే ఈ పిశాచం దాగి ఉంది. దాని పేరు తృష్ణా పిశాచం. తృష్ణ, ఎంత తాగినా సరే తీరని దాహం లాంటి కోరిక, ఎంత సంపాదించినా సరే చాలు అనేటువంటి భావన రాని కోరిక, ఎంత ఉన్నా సరే ఇంకా ఏదో కావాలి అనే తపన లాంటి కోరిక. ఈ తృష్ణా పిశాచం హబిగారిని కనీసం తిండి కూడా తిననివ్వలేదు, ఏమీ చేయనివ్వలేదు. జీతం రెట్టింపు చేసినా సరే ఏమీ ఉపయోగం లేదు. ఏ సుఖము పడకుండా, ఆ గోత్రాల వల్ల పడలేదు, తనకు ఉన్నదాని వలన పడలేదు, ఏ సుఖము పడకుండా నిరంతరం బాధపడేటట్లు చేసింది. మనం ఇలాంటివి ఆఫర్లు ఏమైనా వస్తే మేమైతే ఇలా చేయము, మేమైతే ముందు ఒక గోతంతో ఇంట్లో వాళ్ళకి నగలు చేయించేసేస్తాము, రెండో గోతమేమో పెట్టుబడులు పెడతాము, మూడో గోతం ఏమో రియల్ ఎస్టేట్లో పెట్టేస్తాము, నాలుగో గోతం షేర్స్ అని మనం అనుకుంటాము. కానీ పొరపాటున గనక ఆ పిశాచం గనక మనకు 6.5 గోతాలు ఇస్తే మనం కూడా హబిగారులాను రాజుగారులానే చేస్తాం. మరొక రకంగా చేయటానికి వీల్లేదు. ఎందుకు చేయటానికి వీల్లేదు అంటే, మనలో కూడా అంతర్గతంగా సమయం సందర్భం అనుకూలించక బయటకు రాలేదు కానీ అంతర్నిహితంగా ఈ పిశాచం, తృష్ణా పిశాచం అనేది ఉండనే ఉంది. ఈ తృష్ణా పిశాచం పోయేంత వరకు, ఈ తృష్ణా పిశాచాన్ని మనసులోంచి వెళ్ళగొట్టేంత వరకు మనిషికి సంతోషం అనేది కలగదు. ఈ తృష్ణా పిశాచం పోయేంత వరకు మనిషికి మనశ్శాంతి అనేది కలగదు. ఈ తృష్ణా పిశాచం పూర్తిగా పారిపోయేంత వరకు, దీన్ని పారద్రోలేంత వరకు మనిషి మనశ్శాంతిని పొందలేడు అనే విషయాన్ని మహర్షి గారు తన నియమాలు చెప్పటంలో భాగంగా చెప్పారు. నియమాలలో 2వ నియమంగా శౌచ సంతోష అనేటువంటి 2వ నియమంగా సంతోషం అనే నియమాన్ని పరిచయం చేసి, సంతోషం ఉన్నదానితో తృప్తి పడటం అనేటువంటి గుణాన్ని అలవాటు చేసుకోమని చెప్పారు. ఈ ఉన్నదానితో తృప్తి పడటం, సంతోషం అనేటువంటి నియమం ద్వారా ఈ తృష్ణా పిశాచాన్ని పారద్రోలవచ్చు అనే మాట చెప్పారు. చెప్పి ఆ సంతోషం అనే నియమం యొక్క ఫలితాన్ని, ఆ సంతోషం స్థిరపడితే వచ్చేటువంటి సిద్ధిని చెప్పటానికి సూత్రాన్ని ఇలా మొదలు పెడుతున్నారు. సంతోషాత్ అనుత్తమ సుఖలాభ అని. సంతోషం అనేది గనక అలవాటైతే, సంతోషం ఉన్నదానితో తృప్తి పడటం, తృష్ణ లేకపోవటం అనేది గనక అలవాటు పడితే, ఉన్నదానితో తృప్తి పడటం మాత్రమే చాలు, లేదా నాకింత చాలు అనేటువంటి భావన బాగా అలవాటైతే మానవుడికి సుఖం అనేది ఏంటో తెలుస్తుంది. ఆ సంతోషం, ఆ తృప్తి పడటం అనేది గనక బలపడితే, అది క్రమంగా స్థిరపడుతూ వస్తే, ఆ సంతోషం స్థిరంగా ఉంటే, బలంగా గనక మనసులో పాతుకుపోతే
ఉన్నదానితోనే తృప్తి పడటం అనే భావనతోనే నడుచుకోవటం అనేది గనక అలవాటైపోతే మానవుడు అనుత్తమమైనటువంటి సుఖాన్ని పొందుతాడు. ఉత్తమమైనటువంటి సుఖాన్ని పొందుతాడు. మామూలు సుఖం కూడా కాదు, మానవుడు కనీసం ఊహించనంత సుఖాన్ని పొందుతాడు. ఆ సుఖం ఎలాంటి సుఖం అని పరిచయం చేయాలి అంటే, అంతకు మించి పై స్థాయి సుఖం లేనే లేదు అని పరిచయం చేసుకోవచ్చు. అట్లాంటి సుఖాన్ని పొందుతాడు. అనుత్తమ సుఖలాభ, ఇంతకు మించి మరొక ఉత్తమమైన పై స్థాయి సుఖం లేనే లేదు అనబడేంత సుఖాన్ని, సర్వోత్తమమైనటువంటి సుఖాన్ని పొందుతాడు. పొందటానికి మనిషి చేయవలసినటువంటి ప్రయత్నం ఒకటే ఒకటి, అది తృప్తిని సాధించటం. ఉన్నదానితో తృప్తి పడటం, ఉన్నదానితో తృప్తి పడటాన్ని స్థిరం చేసుకోవటం, బలంగా ఆ భావనను పెంచుకోవటం అని మహర్షి గారు ఈ సూత్రంలో చెప్తున్నారు. సంతోషాత్ అనుత్తమ సుఖలాభ అని. సంతోషం గనక స్థిరపడినట్లయితే అనుత్తమమైనటువంటి సుఖం ఏర్పడుతుంది అని మహర్షి గారు బాగానే చెప్తున్నారు అని మనం పూర్తిగా విశ్వసించవచ్చు. మహర్షి గారు చెప్తున్న దాంట్లో కొంచెం కూడా, ఏమాత్రం కూడా, లవలేశం కూడా మనకు సందేహం అక్కర్లేదు. అట్లాంటి విషయాన్ని చెప్తున్నారు. మానవుడికి సుఖం కోసం వెంపర్లాడటం తెలుసు, కానీ సుఖం అంటే ఏంటో తెలియదు. సుఖం కోసం నిరంతరం అర్రులు చాచటం తెలుసు, కానీ సుఖం యొక్క లక్షణం ఏంటి, అది ఎలా కలుగుతుంది అనే విషయం మీద కనీసపు అవగాహన కూడా లేనే లేదు అని ఒప్పుకొని తీరాలి. సుఖం అనేది వస్తువుల వలన కలిగేదా, లేదా సుఖం అనేది మనసులోనే కలిగే ఒక భావన, లేకపోతే అంతకు మించి సుఖం అనేది మరొకటి ఉందా అనే విషయం మీద మానవుడు ఇంతవరకు స్టడీ చేయలేదు, సరిగ్గా చేయలేదు. సామాన్య మానవుడు సుఖం అనేది బాహ్యమైన వస్తువులకే సంబంధించిందైతే, వస్తువులతో కలిగేదే సుఖం అని అనుకుంటే, ఒకే వస్తువు ద్వారా అందరికీ సుఖం కలగాలి. అందరికీ ఏమీ సుఖం కలగటం లేదు. కొంతమందికి కలగచ్చు, కొంతమందికి కలగకపోవచ్చు. ఒకరికి నచ్చింది మరొకరికి నచ్చకపోవచ్చు. నచ్చని దాని ద్వారా సుఖం కలగటం అనేది అసంభావితం. కాబట్టి వస్తువుల ద్వారా సుఖం లేనే లేదు. మనసులో ఉండేటువంటి భావనే సుఖం అని అనుకుంటే, మనసులో ఉండేటువంటి ఈ భావన ఆకస్మికంగా ఎక్కడి నుంచి వచ్చేసింది, ఆకస్మికంగా మనసులో ఈ సుఖం ఎందుకు పుట్టుకొస్తోంది, దీనికి నియతమైనటువంటి కారణం ఏముంది అని అడిగితే సమాధానం దొరకదు. మనసులో రకరకాల భావాలు పుట్టుకొస్తున్నాయి. ఆ భావాలన్నీ సుఖాలా, కొన్ని భావాలే సుఖాలా, ఎప్పుడు ఈ సుఖం అనేటువంటి భావన పుట్టుకొస్తోంది, ఎప్పుడు రావట్లేదు అనే ప్రశ్నలకు సమాధానం దొరకదు. కాబట్టి సుఖం అనేటువంటి అంశం మీద కొంచెం అవగాహన పెంచుకోవలసిన అవసరం ఉంది. దీన్ని దాటే సుఖం యొక్క రూపం ఉంది అని తెలుసుకోవాలి. సుఖం అంటే ఏమీ లేదు, మనస్సు నిరంతరం చంచలం అని అనుకున్నాం కదా. చంచలమైనటువంటి మనస్సులో నిరంతరం కదలటమే స్వభావంగా కలిగినటువంటి మనసులో నిరంతరం ఏదో ఒక భావన పుడుతూనే ఉంటుంది, పుట్టుకొస్తూనే ఉంటుంది. అందులో కొన్ని భావనలు సత్వగుణానికి సంబంధించినటువంటి భావనలు, కొన్ని భావనలు రజోగుణానికి సంబంధించినటువంటి భావనలు, కొన్ని భావనలు తమో గుణానికి సంబంధించిన భావనలు. ఈ సత్వ రజస్తమో గుణాలకు సంబంధించిన భావనలు మార్చి వస్తూనే ఉండగా, పుట్టుకొస్తూనే ఉండగా, కోకొల్లలుగా పుట్టుకొస్తూనే ఉండగా, మనస్సు దానికి తెలియకుండానే కొంచెం శ్రమకి గురి అవుతోంది. అందులోనూ రజోగుణానికి సంబంధించినటువంటి భావనలు, కోరికలు మొదలైనటువంటి భావనలు వస్తూ ఉండగా, అవి పెరుగుతూ ఉండగా, ఆ రజోగుణము యొక్క స్వభావం ప్రకారం, ఆ రజోగుణము యొక్క తీరు ప్రకారం ఒక మంట అనేది ఏర్పడుతూ వస్తోంది. ఆ మంటతో మనస్సు బాధపడుతోంది. ఆ మనస్సు ఉన్నటువంటి మనిషి కూడా బాధపడుతున్నాడు.
ఆ బాధపడుతున్నటువంటి ఆ మనస్సుకి లేదా ఆ మనిషికి ఒక శాంతి ఏర్పడాలి అంటే మనసులో రేగేటువంటి ఈ భావనలు కాస్తంత చల్లారాలి. మనసులో రేగేటువంటి ఈ భావనలకు కోరికలు లేదా తృష్ణలు అనే పేరే గనక ఉన్నట్లయితే, ఈ తృష్ణలు శాంతించిన తరువాత, ఈ తృష్ణలు చల్లారిన తరువాత మనసులో ఉండేటువంటి భావనలు చల్లారటం లేదా మంటలు చల్లారటం అనేది జరుగుతుంది. అది జరిగినప్పుడు మనసులో కాస్తంత శాంతి నెలకొంటుంది. ఆ శాంతి నెలకొన్న క్షణాన్ని మానవుడు నాకు సుఖం కలిగింది ఈ క్షణంలో అని భావిస్తున్నాడు. తృష్ణ అనేటువంటి మంట చల్లారటం ద్వారా ఏదో చల్లగా తగిలింది అని అనుకుంటున్నాడు. ఆ తృష్ణ చల్లారటం వలన ఈ శాంతి అని కనిపెట్టలేకపోతున్నాడు. తృష్ణ చల్లారటం అనేది ఎలా జరుగుతోంది అంటే కోరుకున్న వస్తువు అందటం ద్వారా జరుగుతోంది, కానీ క్షణం మాత్రమే జరుగుతోంది. కోరుకున్న వస్తువు గనక దొరికినట్లయితే క్షణకాలం పాటు తృష్ణ చల్లారుతోంది, కానీ కొత్త రకమైన తృష్ణ పుట్టుకొస్తోంది. చల్లారింది, సుఖం కలిగింది అనుకునే లోపల కొత్త భావన, కొత్త తృష్ణ, కొత్త కోరిక, కొత్త మంట, ఆ మంట తాలూకు కష్టాలు ఇవన్నీ మళ్ళీ ప్రారంభమైపోతూనే ఉన్నాయి. కాబట్టి సుఖం ఎప్పుడు కలిగినా, శాంతి ఎప్పుడు పుట్టుకొచ్చినా అది క్షణికంగా మాత్రమే కనిపిస్తోంది, క్షణికంగానే ఉంటుంది. స్థిరంగా దీర్ఘకాలం పాటు ఉండటం లేదు. ఇలాంటి పరిస్థితి పోవాలి అంటే ఏం చేయాలి? శాంతి దీర్ఘకాలం పాటు నిలవాలి అన్నా, సుఖం స్థిరంగా ఉండాలి అన్నా ఏం చెయ్యాలి అంటే ఉన్నదానితో తృప్తి పడటం అనేటువంటి భావనను అలవాటు చేసుకోవాలి. ఉన్నదానితో తృప్తి పడటం అనేటువంటి భావననే గనక అలవాటు చేసుకున్నట్లయితే, ఈ భావన గనక బాగా అలవాటైనట్లయితే తృష్ణ అనేటువంటి మంట సహజంగానే చల్లారుతుంది. తృష్ణకు వ్యతిరేకంగా పనిచేసేటువంటి భావన ఇది. ఏదో కావాలి అనే భావనకు వ్యతిరేకంగా ఉన్నది చాలు అనేటువంటి భావన పనిచేస్తుంది. కాబట్టి ఈ తృప్తి అనేటువంటి భావన లేదా సంతోషం అనేటువంటి భావన ఈ తృష్ణను పెరగనివ్వదు. తృష్ణ యొక్క ప్రభావాన్ని మనసు మీద పడనివ్వకపోవటంతో తృష్ణ అనేటువంటి మంట క్రమంగా చల్లారుతూ వస్తుంది. ఆ చల్లారుతూ రాగా ఆ చల్లారటం అనేది స్థిరపడుతూ ఉండగా, ఈ తృప్తి అనే భావనతో పాటుగా ఈ మంట చల్లారటం అనేది స్థిరపడుతూ ఉండగా మానవుడు మనశ్శాంతిని అనుభవిస్తాడు. సుఖాన్ని, నిజమైన స్వస్వరూపమైన సుఖాన్ని అనుభవిస్తాడు. ఇలా అనుభవించాలి అంటే మానవుడు సంతోషం అనేటువంటి గుణాన్ని అలవాటు చేసుకుని తీరాలి. ఆ సంతోషాన్ని, తృప్తిని ఎంత అలవాటు చేసుకోవాలి అంటే స్థిరంగా సంతోషం తప్ప మరొక భావన లేదు అనే స్థాయిలో అలవాటు చేసుకోవాలి. ఈ సంతోషం తప్ప కొత్తవి కావాలి అనేటువంటి తృష్ణ ఏ కోశానా లేదు అనే స్థాయిలో అలవాటు చేసుకోవాలి. ఇలా గనక అలవాటు చేసుకోగలిగితే ఆ సంతోషాత్ అనుత్తమ సుఖలాభ, ఎవరూ ఎదురు చూడనటువంటి, ఎవరూ ఊహించలేనటువంటి ఈ సంతోషాన్ని, ఈ సుఖాన్ని మానవుడు పొందగలడు అని మహర్షి గారు చెప్తున్నారు. సంతోషాత్ అనుత్తమ సుఖలాభ అని. పెద్దగా నమ్మకం కలగటం లేదేమో కదా. తృప్తి అనేది వినటానికి బాగుంటుంది, కానీ ఆ తృప్తి పడమంటే వినటానికి బాగుండదు. ఎవరైనా ఎదుటి వాళ్ళు పడితే సంతోషంగానే ఉంటాం, కానీ మీరు ఉన్నదాంతో తృప్తి పడండి అంటే మమ్మల్ని పైకి రానివ్వట్లేదు, అనగదొక్కేస్తున్నారు అనే భావన ఉంటుందేమో కదా. అయితే యయాతి మహారాజు గారు ఏం చెప్పారో ఒకసారి విందాము. విని ఆయన ఏమంటున్నారు, ఆయన అనుభవం ఎలా ఉంది, అలాంటి అనుభవాలే గనక మనకు వచ్చినట్లయితే మనకి ఎలా ఉంటుంది అని ఆలోచించుకుని చూసుకుందాం. యయాతి మహారాజు గారు నహుష మహారాజు గారి కొడుకు. ఆ నహుష మహారాజు గారు కొడుకు యయాతి మహారాజు గారు ఒకరోజు అడవిలో వెళుతున్నాడు. దాహంగా ఉంది, ఎక్కడైనా నీరుందా అని వెతుకుతుంటే ఒక చోట ఓ బావి కనిపించింది. అదేమో పాడుబడిన బావి. ఆ పాడుబడిన బావిలో ఒక అందగత్తె లోపల నుంచుని నన్ను రక్షించండి, రక్షించండి అని అరుస్తోంది. ఈయన
సహజంగానే నీటి కోసం అక్కడికి వెళ్ళినవాడు కూడా ఆవిడ్ని చూసి ఆవిడికి చెయ్యి ఇచ్చి ఆవిడ్ని పైకి లాగి, నువ్వెందుకు ఇలా బావిలో పడ్డావు, ఎందుకు ఇలా అరణ్యంలో ఒంటరిగా బావిలో పడి బాధపడుతున్నావు అని అడిగాడు. అడిగితే ఆవిడ చెప్పింది, నా పేరు దేవయాని, నేను శుక్రాచార్యుడి యొక్క కుమార్తెని. మా రాజుగారు వృషపర్వుడు అనేటువంటి రాక్షసరాజు, ఆయనకు శర్మిష్ఠ అనే కూతురుంది. ఆ శర్మిష్ఠ నేను కాస్త స్నేహితురాళ్లము, కాస్తేమి కొంచెం ఎక్కువ స్నేహితురాళ్లమే. ఇద్దరం కలిసి స్నానానికి ఒక చెరువు దగ్గరకు వెళ్ళాము. వెళితే అక్కడ చెరువు గట్టున మా వస్త్రాలను పెట్టి మేము చెరువులోకి దిగాము. పెద్ద గాలి వీచింది. ఆ గాలి వీచటంలో మా వస్త్రాలు ఒక వస్త్రానికి ఒక వస్త్రం కలిసిపోయినాయి. మా బట్టలు ఒకదానికి ఒకటి కలిసిపోయినాయి. కలిసిపోవటం, ఈ గాలి రావటం, ఈ హడావిడిలో నేను తొందరగా పైకొచ్చి నాకు తెలియకుండానే నా వస్త్రాలను కాకుండా శర్మిష్ఠ వస్త్రాలను కట్టుకున్నాను. దాంతో శర్మిష్ఠ గారు నన్ను కొంచెం గట్టిగా మాటలంది. నాకు కూడా కొంచెం పౌరుషం పొడుచుకొచ్చింది. నేను కూడా ఆవిడ్ని అన్నాను. అనటంతో ఆ రాజకుమార్తె నా మీద కోపం కొద్దీ నన్ను దాసులతో వాళ్లతో కొట్టించి ఈ బావిలో పారేయించి నువ్వు ఇక్కడే పడి ఏడుస్తూ ఉండు అని వెళ్ళిపోయింది అని చెప్పింది. అవునా, సరే జాగ్రత్తగా ఇంటికి వెళ్ళు అని చెప్పి ఈయన మా నాన్న పాపం ఈయన తన దారి తాను చూసుకున్నాడు. ఈయన వెళ్ళిపోయాడు. కానీ ఆ దేవయాని గారు మాత్రం అక్కడి నుంచి కదలలేదు. కదలకుండా వచ్చే పోయే వారిని ఎవరినో పట్టుకుని తన తండ్రి గారు శుక్రాచార్యుడికి కబురు పెట్టింది, నేను ఇక్కడ ఉన్నాను, నన్ను వచ్చి చూడు అని. శుక్రాచార్యుడు వచ్చాడు. వచ్చి ఏంటమ్మా ఇక్కడ ఉన్నావు ఏమిటి అని అడిగాడు. అడిగితే ఇలా జరిగింది అని వృత్తాంతం చెప్పింది. చెప్పి నేను ఇక మీద ఆ నగరంలోకి అడుగు పెట్టను అంది. శుక్రాచార్యుడికి పాపం ఈవిడ ఒక్కతే కూతురు, చాలా ప్రేమగా పెంచుకుంటున్నాడు. నువ్వు అడుగు పెట్టకపోతే ఎట్లాగమ్మా, నువ్వు లేనిదే నేను ఎట్లా ఉండను అని అననే అన్నాడు. ఈవిడ ఆయన కాసేపు మాట్లాడుకున్నారు, వాదించుకున్నారు. ఆ వాదనలో ఈవిడ కొంచెం గట్టిగా మొండి పట్టు పట్టింది. నేను అడుగు పెట్టాలి అంటే, రాజ్యంలోకి అడుగు పెట్టాలి అంటే, నువ్వు గనక రాజగురువే అయితే గనక ఆ శర్మిష్ఠ తన దాసులతో సహా 1000 మంది ఆవిడకి సుమారుగా దాసీలు ఉన్నారట. ఆ 1000 మంది దాసీలతో సహా నాకు దాసిగా మారిపోవాలి. అలా నాకు దాసిగా మారేట్లయితేనే నేను రాజ్యంలోకి అడుగు పెడతాను, లేకపోతే పెట్టను అని మొండి పట్టు కూర్చుంది. ఈ వృత్తాంతం మొత్తం వృషపర్వుడు దాకా వెళ్ళింది. ఆయన కూడా వచ్చాడు. ఆయనకి శుక్రాచార్యుడు లేకపోతే గతి లేదు. శుక్రాచార్యుడు చాలా గొప్పవాడు, మనిషి చాలా పెద్ద సిద్ధుడు, మృత సంజీవిని విద్యను సాధించినవాడు. ఆ మృత సంజీవిని విద్యా ప్రభావంతోనే రాక్షసులకి జయాలను అందిస్తున్నవాడు. అలాంటి వాణ్ణి బంగారు బాతును వదులుకుంటే లాభం లేదు అని తన కూతురిని దాసిగా పంపించడానికి కూడా ఒప్పేసుకున్నాడు. ఒప్పేసుకుని శర్మిష్ఠని ఈ దేవయాని గారికి దాసిగా ఇచ్చేశాడు. దాంతో దేవయాని గారి తృప్తిగానే ఉంది. రాజ్యంలోకి వచ్చింది. రాజ్యంలో పాపం వీరవిహారం చేస్తుంది. ఈ లోపల యయాతి గారు ఒకరోజు ఈ రాజ్యంలోకి అడుగు పెట్టారు. ఆ అడుగు పెట్టడం ఈ దేవయాని గారు ఏదో విహారానికి వస్తే ఒక పార్కులోకి, ఆ పార్కులోకి ఆయన కూడా అడుగు పెట్టాడు. మళ్ళీ ఈ పార్కులో వీళ్ళిద్దరూ కలుసుకున్నారు. కలుసుకుని ఒకరినొకరు చూసుకున్నారు. పూర్వ పరిచయం ఉంది కదా, యయాతి మహారాజు గారు దేవయాని గారిని పలకరించాడు. పలకరిస్తే ఆవిడ, నువ్వు ఆ రోజు నా చెయ్యి పట్టుకున్నావు, మన ఇద్దరికి పాణిగ్రహణం అయిపోయింది, దాదాపు మన ఇద్దరికి వివాహం జరిగిపోయింది, ఇప్పుడు మా నాన్నగారితో చెప్తాను, నన్ను వివాహం చేసుకుని నువ్వు నీ రాజ్యం తీసుకెళ్ళు అంది. ఆయన మొదట్లో సందేహించాడు. రకరకాల కారణాల వలన ఆయనకి పెద్దగా సమ్మతం కాదు అని అనుకున్నాడు. అయినా సరే ఎదురుకుండా ఉన్నది శుక్రాచార్యుడు కూతురు, ఆవిడ్ని కాదనటానికి లేదు. శుక్రాచార్యుడి గారి దగ్గరికి మళ్ళీ కేసు వెళ్ళింది. ఆయన కూడా పాపం ఒప్పుకున్నాడు, ఒప్పుకోవలసి వచ్చింది. ఎందుకంటే అంతకు ముందు కచుడు ఈ దేవయాని గారికి శాపం పెట్టాడు, నీకు ఏదో ఒక రాజు తప్ప ఋషికుమారుడెవడు నీకు భర్త కాడు అని శాపం పెట్టాడు. ఆ శాపం భరించవలసిందే అని ఆయన కూడా అనుకున్నారు. అనుకుని ఈ దేవయాని గారిని యయాతి గారికి ఇచ్చేశారు. ఇచ్చేటప్పుడు కండిషన్ ఏంటంటే, ఈ దాసులతో
1000 మంది దాసీలతో కలిసి శర్మిష్ఠ గారు ఉన్నారు కదా, ఈ శర్మిష్ఠ గారి జోలికి రాకూడదు అనే కండిషన్తో ఇచ్చారు. శర్మిష్ఠ గారు రాజపుత్రి, ఆ రాజపుత్రిని చూసి నువ్వు మళ్ళీ ఆవిడ్ని పెళ్లి చేసుకుంటామని అవనేవని అనకూడదు, ఆవిడ్ని కేవలం దాసిగా మాత్రమే చూడాలి అనే కండిషను. ఆ కండిషన్తో వివాహం చేశారు. చేసి పంపించేశారు. ఈవిడ శర్మిష్ఠ గారితో సహా యయాతి మహారాజు గారి ఇంటికి వెళ్ళిపోయింది. వెళ్ళిపోతే అక్కడ తెలియకుండానే ఈ శర్మిష్ఠ గారికి యయాతి మహారాజు గారికి స్నేహం కుదిరిపోయింది. కుదరటానికి వేరు కారణాలు కొన్ని ఉన్నా ఇద్దరికీ ఉండేటువంటి యోగ సాధన అనేది కూడా కొంత సహకారి అయిపోయింది. యయాతి మహారాజు గారు కూడా యోగ సాధన చేస్తున్నాడు. శర్మిష్ఠ గారు తెలియకుండా యోగ సాధనలో ఉండేటువంటి మనిషి. ఏదో అహంకారంతోనూ కాస్త చిన్నతనంతోనూ గురుపుత్రికను అవమానించిందే గాని ఆవిడ మరీ అయోగ్యురాలైతే కాదు. ఎప్పుడైతే తాను చేసిన తప్పుకి తాను దాసిగా మారిపోయిందో అప్పుడు ఆవిడలో కొంచెం అహంకారం కూడా తగ్గిపోయింది. అహంకారము లేక ఏదో సాధన చేసుకుంటోంది. ఆ సాధన ఏంటి అని యయాతి మహారాజు గారు కనిపెట్టేశాడు. కనిపెట్టి ఆ సాధనలో వాళ్ళిద్దరూ స్నేహం చేసుకునేదాకా ఈయన స్నేహం పెంచేసుకున్నాడు. ఆ స్నేహం కాస్త యాజ్ యూజువల్ పెళ్లి దాకా వెళ్ళిపోయింది. ఎవరికి తెలియకుండా వీళ్ళిద్దరూ పెళ్లి కూడా చేసేసుకున్నారు. వీళ్ళిద్దరూ పెళ్లి చేసుకున్నారు అనే సంగతి శుక్రాచార్యుడి దాకా వెళ్ళిపోయింది. మధ్యలో దేవయాని గారు ఏమరిచింది అనే సంగతి మనకొద్దు. శుక్రాచార్యుడి దాకా మళ్ళీ కేసు వెళ్ళింది. వెళితే శుక్రాచార్యుడు గారు పరిగెత్తుకుంటూ వచ్చారు. వచ్చి యయాతి గారిని నానా తిట్లు తిట్టారు. నీకు వద్దన్న పని ఎందుకు చేశావు? నిన్ను వద్దని చెప్పాను కదా, ప్రత్యేకించి ఈ శర్మిష్ఠ జోలికి పోకూడదు అనే మాట చెప్పాం కదా, అయినా సరే నువ్వెందుకు శర్మిష్ఠ జోలికి వెళ్ళావు? దీన్ని ఎందుకు పెళ్లి చేసుకున్నావు అని అడిగాడు. ఈ యాతిగారు ఏదో కారణాలు చెప్పాడు. ఆ కారణాలు ఏవి శుక్రాచార్యుడికి సమ్మతంగా లేవు. ఆయన ఒప్పుకోలేదు. ఒప్పుకోక యయాతి గారు ఎదురు చూడని శాపం ఒకటి శుక్రాచార్యుడు యయాతి గారికి పెట్టేశాడు. ఏమని అంటే, నువ్వు ఉన్నవాడు ఉన్నట్టుగా ముసలివాడు అయిపోదువు గాక అని. యయాతి గారు అంతవరకు ఏదో కాస్త భరిస్తూ వచ్చాడు కానీ ముసలివాడు అయిపోదువుగాక అని శాపం పెట్టంగానే అస్సలు భరించలేకపోయాడు. భరించలేక శుక్రాచార్యుడి కాళ్ల మీద పడ్డాడు. పడి ఆ మాట ఈ మాట చెప్పి, మీరు ఎలాగైనా సరే నాకు ముసలితనం పోయేటట్టు అనుగ్రహించాలండి. ఇలా అకాలంలో ముసలితనం వస్తే ఏం బాగుంటుందండి, నేను మహారాజునండి నేదో చెప్పుకున్నాడు. శుక్రాచార్యుడు ఏ కళనున్నాడో పాపం శాపం పెట్టినవాడు కూడా, నీ ముసలితనాన్ని గనక నీ పిల్లల్లో ఎవరైనా సరే తీసుకోగలిగితే, ఇష్టపడి తీసుకుంటే నీ ముసలితనం వాళ్ళకి ట్రాన్స్ఫర్ అవుతుంది, వాళ్ళ యౌవనం నీకు వచ్చేస్తుంది. అలా నువ్వు ఎంతకాలం కావాలంటే అంతకాలం ఉండొచ్చు అని శాపానికి ఒక చిన్న విరుగుడు చెప్పారు. దాంతో ఈయన పాపం కొంచెం ఎదురు చూశాడు. చూస్తే దేవయాని గారికి 2 పిల్లలు కలిగారు ఈయన ద్వారా. తుర్వశుహు యదుహు అని 2, యదువు తుర్వసుడు అని 2 పిల్లలు కలిగారు. అనువు ద్రుహ్యుడు పురువు అని 3 పిల్లలు శర్మిష్ఠ గారికి ఈయన ద్వారా కలిగారు. 5 పిల్లలు కలిగారు. 5 పిల్లలు యవ్వనానికి వచ్చేంత వరకు పాపం ఈయన ఓర్పుగా ఎదురు చూశాడు. ఎదురు చూసి పెద్ద పిల్లవాణ్ణి యదువుని పిలిచాడు. పిలిచి, నాయనా నాకున్న శాపం ఇది, నేను అకాలంలో ముసలివాణ్ణి అయిపోయాను. నా ముసలితనం గనక నువ్వు తీసుకునే మాట అయితే, నీ యవ్వనం నాకు ఇచ్చే మాట అయితే కొన్నాళ్ళు నేను కూడా రాజ్యభోగాలు అనుభవిస్తాను అన్నాడు. ఎన్నాళ్ళండి అని అడిగాడు పిల్లవాడు. ఎంత పెద్ద కాలమేం కాదు, 1000 ఏళ్ల పాటు అని అడిగాడు. 1000 ఏళ్ల పాటు నా యౌవనం నీకు ఇచ్చేస్తే నేనేం చెయ్యాలి, నేను ముసలాళ్ళ కూర్చోవాలా? కుదరదన్నాడు యదువు గారు. తర్వాత తుర్వసుణ్ణి పిలిచాడు. ఆయన ఇలాగే అన్నాడు. అలాగే అనువుని పిలిచాడు. అన్నాడు. ఇంకా 2 ఆయన్ని కూడా పిలిచాడు. ఆయన కూడా కుదరదు పొమ్మన్నాడు. అంటే వీళ్ళు 4 మీద చాలా కోపం వచ్చింది. దీనికి కోపం వచ్చి ఒక్కొక్కళ్ళకి ఒక్కొక్క శాపం ఇచ్చేశాడు. నువ్వు అలా అయిపోతావు, నువ్వు ఇలా అయిపోతావు అన్నాడు. యదువు గారికి ఏదో రాజ్యాధికారం ఉండదన్నాడు. ఇంకోళ్ళకేదో నువ్వు అడవులు పట్టిపోతావు అన్నాడు. ఏవో శాపాలు పెట్టాడు. కోపం వస్తే తిట్లే శాపాలుగా మారినాయి. కొంచెం యోగశక్తి ఉన్నవాడు అని అనుకున్నాం కదా.
పురువు అనేటువంటి చివరి పిల్లవాడు మాత్రం నాన్నగారు దాందే ఉందండి, మీరు ఎంతకాలం కావాలంటే అంతకాలం తీసుకోండి అని తన యౌవనాన్ని ఇవ్వడానికి ఒప్పుకున్నాడు. ఈయన పురువు గారికి చెప్పాడు, నువ్వే నా తరువాత ఈ రాజ్యానికి రాజు అవుతావు, నీ పేరు మీదే ఈ వంశం నిలబడుతుంది, కాబట్టి నువ్వు ధైర్యంగా ఉండవచ్చు, నేను 1000 ఏళ్లలో వచ్చేస్తానులే, కంగారు పడద్దు, ముసలివాళ్లాగా ఓ మూల కూర్చునుండు అని చెప్పాడు. పురువు గారు తండ్రి మీద భక్తి కొద్దీ యౌవనం ఇచ్చేసి కూర్చున్నాడు. 1000 ఏళ్ల తర్వాత ఒకరోజు ఈ యయాతి మహారాజు గారు పురువుని పిలిచారు. పిలిచి యౌవనం తిరిగిచ్చేస్తాను అని అన్నారు. అనేటప్పుడు మంచి మాటలను ఒక 4-5 మాటలు చెప్పారు. ఏమని చెప్పారంటే, నాయనా 1000 ఏళ్ల పాటు అనుభవించాను కదా, నాకు కొత్త విషయం తెలిసింది. ఏమని అనుకున్నాను, నీ యౌవనాన్ని తీసుకుని నేను భోగాలు అనుభవించాలి అని అనుకున్నప్పుడు ఓ 1000 ఏళ్ల పాటు భోగాలు అనుభవించేస్తే మనస్సు శాంతంగా ఉంటుంది, ఏదో అనుభవించలేదు అనే తపన పోతుంది అని అనుకున్నాను. కానీ జరిగింది మాత్రం వేరు, అనిపించేది మాత్రం వేరు. న జాతు కామః కామానాం ఉపభోగేన శామ్యతి హవిషా కృష్ణవర్త్మేవ భూయేవ అభివర్ధతే అని కొత్త విషయం తెలిసింది. భోగాలు అనుభవించాలి అనేటువంటి తపన భోగాలు అనుభవిస్తూ పోగా తగ్గుతుంది అనుకున్నాను, ఏమాత్రం తగ్గదు. న జాతు కామః కామానాం ఉపభోగేన శామ్యతి. భోగాలు అనుభవిస్తూ ఉండగా ఈ తృష్ణ అనేది తగ్గదు. హవిషా కృష్ణవర్తమేవ భూయేవ అభివర్ధతే. నిప్పులో కట్టెలేస్తూ ఉంటే ఆ అగ్ని పెరుగుతూ వచ్చినట్లుగా, ఎంతైనా సరే ఇంకా వెయ్యి అన్నట్లుగా ఈ తృష్ణాగ్ని ఇంకా కోరుతూనే ఉంటుంది. ఉపభోగేన నశామ్యతి. ఆ విషయం అర్థమైంది. అందువలన నేను అనుకున్నది నిజం కాదు. న జాతు కామః కామానాం ఉపభోగేన శామ్యతి హవిషా కృష్ణవర్తమేవ భూయ ఏవ అభివర్ధతే. అందులోనూ చాలా ఆశ్చర్యంగా ఉంది నా గురించి నాకే ఆలోచిస్తుంటే, యత్ పృథివ్యాం వ్రీహియమం హిరణ్యంచ పశవస్త్రియ ఏకస్యాపి న పర్యాప్తం తస్మాత్ తృష్ణాం పరిత్యజేత్. ఈ భూమి మొత్తాన్ని ఒక్క మనిషికి ఇచ్చేసి, ఈ భూమిలో ఉండేటువంటి ధాన్యాలు, ధనము, పశువులు, స్త్రీలు అందరూ నీవేనయ్యా, అందరూ నీకు చెందిన వారేనయ్యా అని అన్నా కూడా ఆ మనిషికి ఆ భూమితో ఏమాత్రం తృప్తి కలగదు. ఆ మనిషి యొక్క తృష్ణ అప్పటికి కూడా చల్లారదు. మొత్తం భూమిని మొత్తాన్ని దానిలో ఉండేటువంటి సంపదలతో సహా ధారపోసినా సరే తృష్ణ అనేది చల్లారదు. భూమి తర్వాత పైలోకమేంటి అని ఆలోచిస్తుంది. పైలోకమేంటి, పై లోకాలేంటి, ఇంకా ఏమేం సాధించవచ్చు, ఇంకా ఏమేం చేయొచ్చు అనే దిశగానే పోతుంది. అంతే తప్ప తృష్ణ శమించటం లేదా తృష్ణ శాంతమవ్వటం అనేది ఏదో ఒకటి ధార పోస్తే జరగదు. తృష్ణ అనేది ఎప్పటికీ చల్లారదు. దాన్ని గనక పెంచి పెంచుతూనే ఉంటే దాన్ని చల్లార్చుకోవటం అనేది ఎవ్వరి తరము కాదు. దాన్ని పెంచినట్లే అవుతుంది దాని యొక్క భోగాలను పెంచుకుంటూ పోతుంటే. ఇంతేకాదు, యా దుస్త్యజా దుర్మతిభిః యా నజీర్యతి జీర్యతః యోసౌ ప్రాణాంతికో రోగః తాన్ తృష్ణాం త్యజత సుఖం. మానవుడు ఈ భోగాలు కావాలని అనుకునేది సుఖం కోసమే కదా. కానీ ఆ సుఖం ఈ తృష్ణ ఉన్నంతకాలం కలగదు. తృష్ణ ఉన్నంతకాలం, ఈ తృష్ణ బతికున్నంతకాలం ఈ సుఖం కలగదు. తృష్ణాం త్యజత సుఖం. తృష్ణని విడిచిపెట్టుకుంటే సుఖం, తృష్ణను ఉంచుకుంటే సుఖం రాదు. ఎందుకు అంటే ఈ తృష్ణ అనేది యా దుస్త్యజా దుర్మతిభిః, సరి అయిన నిశ్చయం లేకపోతే, సరి అయిన నిర్ణయం లేకపోతే, మనస్సులో దార్ఢ్యం లేకపోతే దీన్ని వదిలిపెట్టుకోవడం కష్టం. ఇది మనల్ని విడిచిపోదు. ఏదో ఒకరోజు ఇది పోతుందిలే, దీని మానాన ఇది పోతుందిలే అనుకోవటానికి వీల్లేదు. మనల్ని విడిచి ఇది పోదు, మనమే దీన్ని విడవలసి ఉంటుంది. ఆ మనమే దీన్ని విడవలసిందన్నా సరే మానసిక దార్ఢ్యం లేకపోతే దీన్ని విడవలేము. యా నజీర్యతి జీర్యతః,
మనం క్రమక్రమంగా జీర్ణమైపోతూనే ఉంటాము, క్రమక్రమంగా మనలోని బలం సన్నగిల్లుతూనే ఉంటుంది. కానీ ఈ తృష్ణలోని బలం సన్నగిల్లదు. ఏదో బలంగా ఉన్నప్పుడు కోరిన కోరిక కాబట్టి బలహీనంగా ఉన్నప్పుడు ఆ కోరిక తగ్గుతుంది అనో లేదా పారిపోతుంది అనో ఊహించటానికి వీల్లేదు. ఇది బలహీనుడైన కొద్దీ పెరుగుతూనే ఉంటుంది. యా నజీర్యతి జీర్యత యోసౌ ప్రాణాంతికో రోగ. ప్రాణాలు ఉన్నంత వరకు ఇది ఉంటుంది. ఉంటుంది అంటే సంతోషంగా చెప్పుకునేందుకేమీ లేదు, ఇది రోగం. యోసవు ప్రాణాంతికో రోగ, ప్రాణాలకు దగ్గరగా ఉండేటువంటి రోగం, ప్రాణాలతో సమానంగా ఉండేటువంటి రోగం. ప్రాణాలతో సహా పోతే పోతుందేమో, కానీ మళ్ళీ కొత్త ప్రాణాలు పుట్టుకొస్తే, కొత్తగా ప్రాణాలు ఎక్కడికైనా చేరితే అక్కడ మళ్ళీ ఇది చేరుతుంది. అంతే తప్ప ఇది విడిచిపెట్టిపోదు. యోసౌ ప్రాణాంతికో రోగ తస్మాత్ తృష్ణాం పరిత్యజేత్. ఈ తృష్ణని విడిచిపెట్టుకోవాలి. తృష్ణాం త్యజతః సుఖం. ఈ తృష్ణను విడిచిపెట్టుకునేవాడికి సుఖం అనేది కలుగుతుంది. ఈ తృష్ణను విడిచిపెట్టుకోకపోతే సుఖం అనేది లేశమాత్రంగా కూడా ఉండదు. ఈ విషయం నేను కొత్తగా ఈ 1000 ఏళ్లలో అర్థం చేసుకున్నాను. ఇంతేకాదు, యచ్చ కామసుఖం లోకే యచ్చ దివ్యం మహత్ సుఖం తృష్ణాక్షయ సుఖస్యైతే నార్హత షోడశీం కలాం అని కూడా తెలుసుకున్నాను. ఈ భూమిలో ఉండేటువంటి సుఖాలు, ఇందాక నేను చెప్పినటువంటి భూమిని ధారపోస్తే వచ్చేటువంటి సుఖం లాంటి సుఖాలు, దాని తర్వాత ఉండేవి, దానికంటే పై స్థాయిలో ఉండేవి, ఆ సుఖాలన్నీ ఈ భూమిలో కలగవలసిన లేదా కలుగగలిగినటువంటి సుఖాలు, ఇవన్నీ ఒకవైపు వేసుకున్నా. యచ్చ దివ్యం మహత్ సుఖం, ఈ లోకంలో కాక పై లోకంలో కలిగేటువంటి సుఖాలన్నిటినీ, మనం ఊహించలేనటువంటి అలౌకికమైన సుఖాలన్నిటినీ కూడా ఒకవైపు వేసుకున్నాం. తృష్ణాక్షయ సుఖస్యైతే నార్హత షోడశీం కలాం. ఈ 2 సుఖాలు కూడా తృష్ణాక్షయం, తృష్ణ అనేది చల్లారితే వచ్చేటువంటి సుఖానికి కనీసం 16వ వంతు కూడా రావు. ఈ లోకంలో కలిగేటువంటి సుఖాలన్నీ, పై లోకంలో కలిగేటువంటి సుఖాలన్నీ కూడా తృష్ణ లేదా మనసులో తీరని దాహం, తపన అనేది చల్లారితే వచ్చేటువంటి సుఖంలో 16వ వంతు కూడా ఉండవు. 16వ వంతు కూడా పనికిరావవి. నార్హత షోడశీం కలాం. అందుకని సుఖాలు ఎక్కడెక్కడో ఉన్నాయి అని పరిగెడితే ఏమీ లాభం లేదు అని నాకు అర్థమైపోయింది. సుఖాలు ఎక్కడో లేవు, తృష్ణను చల్లార్చుకుంటే ఈ మనసులోనే ఉన్నాయి. సుఖం అనేది తృష్ణను పూర్తిగా చల్లార్చుకుంటే మాత్రమే దొరుకుతుంది. లేకపోతే ఆ సుఖం అనేది దొరకనే దొరకదు, ఎక్కడికి వెళ్ళినా దొరకదు. ఈ లోకంలో కాదు, పై లోకంలో కాదు, ఈ ఊళ్ళో కాదు, పక్క ఊళ్ళో కాదు, ఎక్కడ ఆ సుఖం అనేది దొరకదు. తృష్ణాక్షయం ద్వారా మాత్రమే సుఖం దొరుకుతుంది. ఇది నేను కొత్తగా ఈ 1000 ఏళ్లలో అర్థం చేసుకున్న విషయం. యా దుస్త్యజా దుర్మతిభిః యా నజీర్యతి జీర్యతాం తాం తృష్ణాం సంత్యజన్ ప్రాజ్ఞః సుఖేనైవ అభిపూర్యతే అని కూడా తెలుసుకున్నాను. ఇందాక చెప్పుకున్నట్లుగా దుర్మతులు, మనస్సులో దార్ఢ్యం లేనివారు, మానసికమైనటువంటి బలం లేనివారు ఏ తృష్ణనైతే త్యజించుకోలేరో, విడిచిపెట్టుకోలేరో, ఏ తృష్ణ అయితే మానవుడి యొక్క శరీరంతో పాటు జీర్ణం కాదో, మానవుడు శరీరం క్రమక్రమంగా బలహీన పడుతున్నా సరే ఏ తృష్ణ ఇంకా బలపడుతూనే ఉంటుందో లేదా తన స్థాయిలో తాను ఉంటూనే ఉంటుందో, అటువంటి తృష్ణను గనక విడిచిపెట్టుకున్నట్లయితే, ఆ తృష్ణను గనక పూర్తిగా తొలగించుకున్నట్లయితే, తాం తృష్ణాం సంత్యజన్ ప్రాజ్ఞ సుఖేనైవ అభిపూర్యతే. ఆ తృష్ణ పోయినంత మేర సుఖం అనేది మానవుడికి పెరుగుతుంది. ఆ సుఖం అనేది మానవుడి మనస్సు నిండా పేరుకుంటుంది. తృష్ణను మనసులోంచి ఎంత వెళ్ళగొడితే అంత సుఖం అనేది మానవుడి మనసులో పేరుకుంటూ ఉంటుంది. తృష్ణ గనక పూర్తిగా పోతే పూర్తిగా సుఖమే నిండిపోతుంది. సుఖేనైవ అభిపూర్యతే అనే విషయం నేను తెలుసుకున్నాను. 1000 ఏళ్ల ఈ జీవితంలో నాకు అర్థమైంది అంతే.
ఇప్పటికీ కూడా భోగాలను అనుభవించాలి అనేటువంటి తృష్ణ నాకు చల్లారదు అని నాకు అర్థమైపోయింది. ఈ శరీరం, ఈ యౌవనం ఇవన్నీ ఇలాగే ఉండవచ్చు, ఉంటే నేను భోగాలను అనుభవించవచ్చు అనే భావనే ఉంది. దానితో పాటుగా వీటితో ఉపయోగం లేదు అనే భావన కూడా నాకు వచ్చేసింది. అందుకని ఈ యౌవనాన్ని నువ్వే ఉంచేసుకో, నీకు ఇచ్చేస్తున్నాను, ఈ రాజ్యం కూడా నీదే, నేను ఈ ఇల్లు విడిచిపెట్టి అరణ్యానికి వెళ్ళిపోయి తపస్సు చేసుకుంటాను అని చెప్పాడు. చెప్పి పురువు గారికి తన యౌవనాన్ని, అంటే పురువు గారి దగ్గర నుంచి తీసుకున్నటువంటి యవ్వనాన్ని తిరిగి ఇచ్చేశాడు. తిరిగిచ్చి రాజ్యం కూడా ఇచ్చేసి తాను అరణ్యంలోకి వెళ్ళిపోయి తపస్సులు చేసుకుని తర్వాత స్వర్గానికి చేరాడు. స్వర్గానికి చేరిన తర్వాత కూడా స్వర్గంలో ఈయనకి ఎక్కడ లేని మర్యాదలు అందినాయట. మర్యాదలన్నిటినీ అనుభవిస్తూ ఆనందంగా ఉన్నాడు. కింద పైన నేను చాలా సుఖవంతుణ్ణి అనే అహంకారం మళ్ళీ ఈయనకు పుట్టుకొచ్చింది. కింద లోకంలో 1000 ఏళ్ళు సుఖం అనుభవించాను, నా వైరాగ్యంతో దాన్ని వదిలేసుకుని తపస్సుతో స్వర్గానికి వచ్చాను అని మళ్ళీ కొత్తగా అహంకారం మొదలైంది ఈయనలో. ఒకరోజు ఇంద్రుడు ఈయన దగ్గరకు వచ్చి, ఎంత తపస్సయ్యా నీది, ఏం భోగాలు నీవి, నీలాంటి వాడు మరొకడు ఉండేందుకు ఆస్కారం ఉన్నట్లు నాకు అనిపించటం లేదు, నీ అంత తపస్సు చేసిన వాడు ఎవరైనా ఉన్నారా అని ఈయన అడిగాట. అడిగితే ఈయన పాపం వేరే మూడ్లో ఉండి, చిచి భూలోకంలో మానవులు ఎక్కడా, నా తపస్సు ఎక్కడండి, వాళ్ళేం నా ముందు పనికిరారు అని అక్కర్లేకుండా మాటలు మాట్లాడాడు. మాట్లాడడంతో ఇంద్రుడికి కోపం వచ్చి, భూలోకంలో ఎంతటి మహానుభావులు ఉన్నారో నీకు తెలీదా, ఏదో చిన్నపాటి స్పార్క్ లాంటి భావన కలిగి నువ్వు తపస్సు మీద కాస్తంతసేపు కూర్చున్నందుకే నీకు ఈ స్వర్గం వచ్చింది, ఈ కాస్తకే నీకు ఇంత అహంకారం అయితే కింద వైరాగ్యంతో తపస్సు చేసే మహానుభావులందరూ ఏమైపోవాలి, నీ అహంకారానికి ఫలితంగా నువ్వు ఉన్నవాడు ఉన్నట్టుగా కింద పడిపో అని ఇంద్రుడు ఆయనకి శాపం పెట్టాట. మళ్ళీ పాపం ఈ యయాతి గారి గొప్పదనం ఏంటో తెలియదు కానీ మళ్ళీ ఇంకొక స్పార్క్ ఆయనకు పుట్టుకొచ్చింది. నేను కింద పడితే పడతాను, పర్వాలేదు, నన్ను మంచి వాళ్లలోకి చేర్చు, మంచి వాళ్లలో నన్ను పడేటట్టు, సత్పురుషులలో సాధన చేసే వాళ్ళలో నన్ను పడేటట్టు చెయ్యి అని ఇంద్రుడిని ప్రార్థించాడు. దానికి తగ్గట్లుగా మంచి చోట, ఒక మహాయజ్ఞం జరుగుతున్న చోట పడ్డాడు. ఆ తర్వాత జరిగినటువంటి సంఘటనలన్నీ క్రమంగా వేరువేరుగా ఉన్నాయి. వేరువేరుగా ఉన్నప్పటికీ యయాతి మహారాజు గారి గతి రకరకాలుగా ఉన్నప్పటికీ ఆయన చెప్పినటువంటి ప్రధానమైన విషయం, 1000 ఏళ్ళు భోగాలు అనుభవించినా సరే, 1000 ఏళ్ళు యౌవనంలో ఉండి అన్ని రకాల భోగాలను అనుభవించినా సరే, రాజుగా ఉండి దాదాపు భూమండలం మొత్తం తానే రాజుగా వెలిగిపోయినా సరే, భూమండలంలో ఉండేటువంటి సంపదలన్నీ తనవే అయినా సరే ఆయనకి తృష్ణ చల్లారలేదు అని చెప్తున్నాడు. స్వానుభవమే చెప్తున్నాడు. ఆయనేమి తనను తాను గొప్పగా చేసి చెప్పుకోవటం లేదు. నేను ఎంత అనుభవించినా నాకు తృష్ణ చల్లారటం లేదు, తృష్ణ పెరిగిపోతోంది, ఎక్కువైపోతోంది, అంతే తప్ప తృష్ణ చల్లారటం లేదు. నేనైనా నువ్వైనా ఎవరైనా సరే తృష్ణని చల్లార్చుకుంటేనే, తృష్ణను పోగొట్టుకుంటేనే, తృష్ణను పారద్రోలుకుంటేనే మనకు సుఖం అనేది కలుగుతుంది అని ఆయన స్వానుభవంగా చెప్తూనే ఉన్నారు. ఆ స్వానుభవంతో యజాతి మహారాజు గారు చెప్తున్నటువంటి మాటలనే మహర్షి గారు సంతోషాత్ అనుత్తమ సుఖలాభ అని చెప్తున్నారు. యజాతి మహారాజు గారు ఏమి చిన్న చిన్న విషయాలనేం చెప్పలేదు, ఎన్నో ఉపనిషద్వాక్యాల రహస్యార్థాలను తన శ్లోకాలలో నిక్షిప్తం చేసి మరీ తను చెప్పదలుచుకున్నది చెప్పాడు. మహర్షి గారేమి చిన్న చిన్న మాట చెప్పటం లేదు, ఉపనిషత్ సిద్ధాంతాల యొక్క సారాన్ని మొత్తాన్ని పిండి ఈ సూత్రంలో మహర్షి గారు చెప్తున్నారు. తృష్ణ ఉన్నంత వరకు మానవుడికి సుఖం లేదు. తృష్ణ సాగుతున్నంత వరకు మానవుడు ఏమాత్రం తృప్తిని పొందలేడు. తృష్ణకు విరుగుడుగా తృప్తిని పెంచుకున్నప్పుడే, తృష్ణను తృప్తితో పారద్రోలుకున్నప్పుడే మానవుడు సుఖాన్ని పొందగలడు. ఎంత పారద్రోలితే అంత సుఖం మానవుడి మనసులో పేర్కొంటుంది. పూర్తిగా పారద్రోలగలిగితే గనక పూర్తిగా సుఖమే నిండి ఉంటుంది అని ఈ సూత్రంలో మహర్షి గారు చెప్తున్నారు. సంతోషాత్ అనుత్తమ సుఖలాభ అని మహర్షి గారు చెప్పిన యమాల్లోనూ నియమాల్లోనూ
చాలా సింపుల్గా ఉన్నది ఇది ఒక్కటేనేమో అనిపిస్తుంది. మిగతావన్నీ కొంచెం కష్టపడి సాధించాలి. అహింస అంటే కష్టం, దోమల్ని కూడా కొట్టకుండా ఉండాలి అంటే ఎక్కడయ్యే పని. సత్యం అమ్మమ్మమ్మమ్మో చాలా కష్టం. అస్తేయం కొంచెం అలవాటు పడిపోయింది. బ్రహ్మచర్యం మాట్లాడకూడదు. అపరిగ్రహం అసలు ఎత్తకూడదు. శౌచం అమ్మో మేమనుకున్నది శౌచం తప్ప మహర్షి గారు చెప్పేది శౌచం లేదా ధర్మశాస్త్రంలో చెప్పేది శౌచం అని అంగీకరించడం తప్పు. ఎన్ని విప్రతిపత్తులున్నా ఉన్నదానితో తృప్తి పడండి, ఉన్నదానితో ఊరుకోండి, ఊరుకున్నంత ఉత్తమం లేదు అని మహర్షి గారు చెప్తుంటే సింపుల్గానే దీన్ని యాక్సెప్ట్ చేయొచ్చు, సింపుల్గానే దీన్ని ఆచరించుకోవచ్చు అని తోస్తోంది కదా. ఉన్నదాంతో తృప్తి పడితే మానసికమైనటువంటి ప్రశాంతత లభిస్తుంది. ఏదో కావాలి అని తపన పడితే మనసులో మంట తప్ప పెరిగేది ఏమీ ఉండదు అనేటువంటి విషయం చాలా సింపుల్గానే ఉంది. కాబట్టి మహర్షి గారు చెప్తున్న మిగతా యమాల సంగతి లేదా మిగతా నియమాల సంగతి ఎలా ఉన్నా తృప్తిని లేదా సంతోషాన్ని మాత్రం మనం సాధించవచ్చు అని గట్టిగా అనిపిస్తోంది. ఉన్నదానితో తృప్తి పడటం అనేటువంటి అలవాటును క్రమక్రమంగా పెంచుకుంటూ పోవచ్చు అని అనిపిస్తోంది. దానికేం పెద్దగా కష్టపడక్కర్లేదేమో అని కూడా అనిపిస్తోంది. అంతగా కష్టం అవసరం లేని కేవలం అవగాహన మాత్రమే అవసరమైనటువంటి ఈ సంతోషాన్ని మనమందరం కూడా సాధిద్దాం. సింపుల్గా ఉన్న చోట కూర్చునే సాధిద్దాం. కష్టపడకుండానే ఈ తృప్తిని మనం కూడా సాధిద్దాం. తృష్ణను పారద్రోలుదాం. పారద్రోలి అనుత్తమమైనటువంటి సుఖానికి మనం కూడా చేరువవుదాం. అట్లాంటి అనుత్తమ సుఖాన్ని మనకు అందించవలసిందిగా ఆ మహాయోగేశ్వరేశ్వరుడైనటువంటి శ్రీ వెంకటేశ్వర స్వామి వారిని భక్తిగా ప్రార్థించుకుందాం. ఆ ప్రార్థనతో ఈరోజు పారాయణ కార్యక్రమాన్ని ప్రారంభించుకుందాం. ఓం నమో వెంకటేశాయ. సంతోషం సగం బలం అని అంటారు కానీ ఆచార్యముఖం ద్వారా సంతోషమే సంపూర్ణమైనటువంటి బలమని, అదే సుఖమని, అదే తత్వాన్ని పతంజలి మహర్షి యోగ సూత్రములలో నియమాలలో మనకు ఉత్తమమైనటువంటి ఆచరించదగినటువంటి నియమంగా అందించినటువంటి సారాన్ని యయాతి చరిత్ర ద్వారా విభిన్నమైనటువంటి కథా రీతుల ద్వారా మనం చక్కగా తెలుసుకున్నాం. అటువంటి నిరంతరమైనటువంటి సంతోషం తద్వారా సుఖం కలగాలని ఆ దేవదేవుని వేడుకుంటూ మనం నేడు మోక్ష సన్యాస యోగంలో మొదటి శ్లోకం నుంచి 25వ శ్లోకం వరకు శ్రద్ధగా పఠించి అటువంటి ఆనందాన్ని ఇవ్వమని ఆనంద నిలయాధీశుణ్ణి వేడుకుంటూ శ్రీకృష్ణ ప్రార్థన దగ్గర నుంచి మంగళాంతం వరకు మంగళప్రదంగా ఈ మంగళవారం నాడు మనం చక్కగా పఠించుకుందాం. శ్రీకృష్ణ ప్రార్థన. వసుదేవసుతం దేవం కంసచాణూరమర్దనం దేవకీ పరమానందం కృష్ణం వందే జగద్గురుం. శ్రీగీతా ప్రార్థన. సర్వోపనిషదో గావః దోగ్ధ గోపాలనందనః పార్థో వత్సః సుధీర్భోక్తా దుగ్ధం గీతామృతం మహత్. అథ శ్రీమద్భగవద్గీతాసు ఉపనిషత్సు బ్రహ్మ విద్యాయాం యోగశాస్త్రే శ్రీకృష్ణార్జున సంవాదే మోక్ష సన్యాస యోగే అష్టాదశాధ్యాయే శ్లోకాః. అర్జున ఉవాచ సన్యాసస్య మహాబాహో తత్వమిచ్ఛామి వేదితుం త్యాగస్య చ హృషీకేశ పృథక్కేశి నిషూదన. శ్రీభగవానువాచ కామ్యానాం కర్మణాం న్యాసం సన్యాసం కవయో విదుః సర్వకర్మఫలత్యాగం ప్రాహుస్త్యాగం విచక్షణాః. త్యాజ్యం దోషవదిత్యేకే కర్మ ప్రాహుర్మనీషిణః. యజ్ఞదానతపః కర్మ న త్యాజ్యమితి చాపరే
निश्चयम् शृणु मे तत्र त्यागे भरतसत्तमा त्यागो हि पुरुषव्याघ्र त्रिविधः सम्प्रकीर्तितः यज्ञदानतपः कर्म न त्याज्यम् कार्यमेव तत् यज्ञो दानम् तपश्चैव पावनानि मनीषिणाम् एतान्यपि तु कर्माणि सङ्गम् त्यक्त्वा फलानि च कर्तव्यानीति मे पार्थ निश्चितम् मतमुत्तमम् नियतस्य तु सन्न्यासः कर्मणो नोपपद्यते मोहात् तस्य परित्यागः तामसः परिकीर्तितः दुःखमित्येव यत्कर्म कायक्लेशभयात् त्यजेत् स कृत्वा राजसं त्यागम् नैव त्यागफलम् लभेत् कार्यमित्येव यत्कर्म नियतम् क्रियते अर्जुन सङ्गम् त्यक्त्वा फलम् चैव सत्यागः सात्विको मतः न द्वेष्य कुशलम् कर्म कुशलेनानुषज्यते त्यागी सत्त्वसमाविष्टः मेधावी चिन्न संशयः न हि देहभृता शक्यम् त्यक्तुम् कर्माण्यशेषतः यस्तु कर्मफलत्यागी सत्यागीत्यभिधीयते अनिष्टमिष्टम् मिश्रम् च त्रिविधम् कर्मणः फलम् भवत्यत्यागिनाम् प्रेत्य न तु सन्न्यासिनाम् क्वचित् पञ्चैतानि महाबाहो कारणानि निबोध मे साङ्ख्ये कृतान्ते प्रोक्तानि सिद्धये सर्वकर्मणाम् अधिष्ठानम् तथा कर्ता करणम् च पृथग्विधम् विविधाश्च पृथक् चेष्टाः दैवम् चैवात्र पञ्चमम् शरीरवाङ्मनोभिर्यत् कर्म प्रारभते नरः न्याय्यम् वा विपरीतम् वा पञ्चैते तस्य हेतवः तत्रैवम् सति कर्तारम् आत्मानम् केवलम् तु यः पश्यत्यकृतबुद्धित्वात् न स पश्यति दुर्मतिः यस्य नाहम् कृतो भावः बुद्धिर्यस्य न लिप्यते हत्वापि स इमान् लोकान् न हन्ति न निबध्यते ज्ञानम् ज्ञेयम् परिज्ञाता त्रिविधा कर्म चोदना करणम् कर्म कर्तेति त्रिविधः कर्म सङ्ग्रहः ज्ञानम् कर्म च कर्ता च त्रिधैव गुणभेदतः प्रोच्यते गुणसङ्ख्यानि यथा वच्छृणुतान्यपि सर्वभूतेषु येनैकम् भावमव्ययमीक्षते अविभक्तम् विभक्तेषु तज्ज्ञानम् विद्धि सात्विकम् पृथक्त्वेन तु यज्ञानम् नानाभावान् पृथग्विधान् वेत्ति सर्वेषु भूतेषु तज्ज्ञानम् विद्धि राजसम् यत्तु कृत्स्नवदेकस्मिन् कार्ये सक्तमहैतुकम् अतत्त्वार्थवदल्पम् च
తత్తామసముదాహృతం నియతం సంగరహితం అరాగద్వేషతః కృతం అఫలప్రేప్సునా కర్మ యత్తత్ సాత్వికముచ్యతే యత్తు కామేప్సునా కర్మ సాహంకారేణ వా పునః క్రియతే బహుళాయాసం తద్రాజసముదాహృతం అనుబంధం క్షయం హింసాం అనపేక్ష్య చ పౌరుషం మోహాదారభ్యతే కర్మ యత్తత్తామసముచ్యతే ఇతి శ్రీమద్భగవద్గీతాసు ఉపనిషత్సు బ్రహ్మ విద్యాయాం యోగశాస్త్రే శ్రీకృష్ణార్జున సంవాదే మోక్ష సన్యాస యోగే అష్టాదశాధ్యాయే శ్లోకాః యత్ర యోగేశ్వరః కృష్ణః యత్ర పార్థో ధనుర్ధరః తత్ర శ్రీర్విజయో భూతిః ధ్రువా నీతిర్మతిర్మమ అథ క్షమా ప్రార్థనా యదక్షరపదభ్రష్టం మాత్రాహీనం చ యద్భవేత్ తత్సర్వం క్షమ్యతాం దేవ నారాయణ నమోస్తుతే అథ భగవత్సమర్పణం కాయేన వాచా మనసేంద్రియైర్వా బుద్ధ్యాత్మనా వా ప్రకృతే స్వభావాత్ కరోమి యద్యత్ సకలం పరస్మై నారాయణాయేతి సమర్పయామి అథ లోకక్షేమ ప్రార్థనా సర్వే భవంతు సుఖినః సర్వే సంతు నిరామయాః సర్వే భద్రాణి పశ్యంతు మా కశ్చిద్ దుఃఖభాగ్ భవేత్ అథ మంగళం శ్రియః కాంతాయ కళ్యాణ నిధయే నిధయేర్థినాం శ్రీవేంకటనివాసాయ శ్రీనివాసాయ మంగళం. నమో వెంకటేశాయ. నమో వెంకటేశాయ. నమో